హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఇంటర్వ్యూలో కొరటాల శివ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి మాట చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవరి మాట చేస్తే అసలు భయం ఉన్నట్టే మన ప్రపంచంలో అంతా. అంటే అది విన్నప్పటి నుండి అది ఆచార్య మూవీ గురించే చెప్పారా అని చాలా మంది ట్రోలింగ్ లో అలాగే మీమ్స్ లో కూడా వాడుతున్నారు. నాకు అలాగే అనిపించింది, ఇది ఆచార్యను దృష్టిలో పెట్టుకుని ఆ వర్డ్ అనేది యూజ్ చేశారు అని. ఎందుకంటే మనకు ఆచార్య మూవీ రిలీజ్ అవ్వక ముందు నుండే మనకు డౌట్ ఉంది, ఆచార్య మూవీలో హీరో గారు చెయ్యి ఉంది, డైరెక్షన్ లో కథలో కొంచెం వెలు పెడుతున్నారని మనకు అప్పటి నుండే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంది. ఆ టైంలోనే మూవీ రిలీజ్ అయ్యాక కూడా చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం. ఆచార్య మూవీ కొరటాల శివ గారు డైరెక్షన్ చేసినా కూడా ఆ మూవీ మొత్తం కొరటాల శివ గారి చేతిలో లేదు, ఇంకో 50% హీరో చేతిలో కూడా ఉంది అని. అయినా కూడా ఇప్పుడు ఈ దేవరా మూవీకి ఆచార్య మూవీకి లింక్స్ పెడుతూ చాలా వీడియోస్ వస్తున్నాయి. చాలా విధాలుగా ట్రోల్ చేస్తూ కొరటాల శివ గారిని చాలా తక్కువగా చూపిస్తూ చాలా మీమ్స్ కూడా నేను చూస్తూనే ఉన్నాను. ట్రైలర్ లో కూడా ఆచార్య షేడ్స్ ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మన వీడియోలో కూడా ఉన్నాయని చెప్పాను, కానీ అదే పనిగా 100% ఉన్నాయని నేను ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఓకే, ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అనేది వీడియో అయితే నేను చేశాను. మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, కొరటాల శివ గారు నిజంగా ఆచార్య మూవీని డైరెక్ట్ చేశారా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. ఆ మాట విన్న తర్వాత డైరెక్టర్ అని పేరు పడినంత మాత్రం డైరెక్ట్ చేసినట్టు కాదు, అతను ఎలా డైరెక్ట్ చేయాలో కూడా వేరే వాళ్ళు చెప్పినట్టు అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే ఆచార్య మూవీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకు న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. ఆచార్య మూవీలో రామ్ చరణ్ గారు కూడా ఉంటున్నారు, ఒక 20 మినిట్స్ లేకుంటే 15 మినిట్స్ ఇలా రోల్ ఉంటుంది అని ఒక వార్త అనేది వైరల్ అయింది. అంటే అందులో కేవలం ఒక గెస్ట్ అపీరెన్స్ గా మాత్రమే కొరటాల శివ గారు రామ్ చరణ్ తీసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో తెలియదు, కానీ మల్టీ స్టారర్ మూవీ అయిపోయింది. అది గెస్ట్ రోల్ పోయి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అయిపోయింది. అంటే అప్పుడు కొరటాల శివ గారు అనుకుంది కేవలం 15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ క్యారెక్టర్ ఉండాలని. దాని తర్వాత చిరంజీవి గారు వచ్చేసి కాదు, ఫుల్ లెంత్ క్యారెక్టర్ గా మారుద్దాం అనేసి కథలో కొంచెం మార్పులు చేశారని విన్నాం మనం కూడా. అండ్ అలాగే డైరెక్షన్ లో కూడా కొంచెం సలహాలు ఇచ్చి అలాగే చేయించుకున్నారని కూడా మనం విన్నాము. కానీ ఆ తర్వాత మూవీ అనేది ఫ్లాప్ అయిపోయింది. ఆ ఫ్లాప్ అయిన క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారికి అయితే వచ్చేసింది. ఒకవేళ హిట్ అయితే హీరోకి వెళ్ళిపోయేదేమో, కానీ ఫ్లాప్ అయింది కాబట్టి డైరెక్టర్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మనము అనుకుంటున్నాం ఆచార్య ఒక పెద్ద రాటు మూవీ, మనం ఇప్పటికీ మర్చిపోలేము, అలాంటి మూవీ తీశారు మన కొరటాల గారు అని. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆ మాట విన్న తర్వాత కొరటాల గారికే తెలియకుండా మూవీ తీశారేమో అని. ఎందుకంటే డైరెక్టర్ గా పేరు పడినంత మాత్రమే డైరెక్ట్ చేసినట్టు కాదు అనిపిస్తుంది అక్కడ మాట విన్న తర్వాత. ఎందుకంటే తన పని తనకు సరిగ్గా చెయ్యనివ్వలేదు అనే మాట అయితే వాడుతున్నారు. అది ఆచార్య గురించి అని ఇండైరెక్ట్ గా అయితే చెప్పారు. ఎందుకంటే ఇంతకుముందు ఏ మూవీ చూసుకున్నా కూడా ఇలాంటి న్యూస్ ఎక్కడ రాలేదు. ఎందుకంటే కొరటాల గారి ఇంతకుముందు మూవీస్ మనం చూసుకుంటే మిర్చి కానీ, లేకపోతే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరతని నేను, ఈ మూవీస్ సబ్జెక్ట్స్ అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అదే ఆ మూవీస్ ఎలా ఉన్నా కూడా ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. కానీ ఆచార్య మాత్రం దెబ్బపడింది. ఈ ఆచార్య దగ్గరే కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి. ఆ ఇష్యూ గురించి మాట వాడారని అనిపిస్తుంది. ఇప్పుడు దేవరా మూవీ హిట్ అవ్వడము ఎన్టీఆర్ కి ఎంత అవసరమో, టాలీవుడ్ కి ఎంత అవసరమో, కొరటాల శివ గారికి కూడా అంతే అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయితే ఆచార్య మూవీ డైరెక్టర్ గా కొంచెం సఫర్ అవుతున్నారు. అదే దేవరా హిట్ అయితే మాత్రం అది కొంచెం పోతుందని ఫీలింగ్ అయితే వస్తుంది. ఆచార్య ఒక రాటు మూవీ అని మనం ఎంత ట్రోల్ చేస్తున్నామో, ఎంత మాట్లాడుకుంటున్నామో, దీనికి రెట్టింపు ఆయన ఫీల్ అవుతున్నట్టు ఆయన మాటల్లో కనిపిస్తుంది. అంటే ఆయన బాధ అది ఫ్లాప్ అయిందా, డిజాస్టర్ అయిందా అనే మాట కాదు, అందులో డైరెక్టర్ గా ఆయన పేరు పడింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ డైరెక్టర్ తను చేయకపోయినా కూడా తనకు చేయించారు, ఆ మూవీ డిజాస్టర్ అయింది. కానీ ఆ క్రెడిట్ మొత్తం వచ్చేసి కొరటాల శివ గారి మీద పడింది. సెప్టెంబర్ 27 కొరటాల శివ గారి డైరెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ ఇంకోసారి మనకు చూపిస్తారు దేవరా మూవీతో. ఈ మూవీ ప్రస్తుతానికి వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ లోనే రికార్డు క్రియేట్ చేస్తుంది. డే 1 కలెక్షన్ 100 crores ప్లస్ అయితే వస్తుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ రేంజ్ లో సాలిడ్ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. హైప్ కూడా అలాగే ఉంది, ప్రమోషన్స్ కూడా అలాగే చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ అయితే కావాలో అలాంటి ప్రమోషన్స్ అయితే ఈ మూవీకి అయితే వస్తున్నాయి. అండ్ అలాగే హైప్ కూడా అలాగే ఉంది. ట్రైలర్ కొంచెం ఒక 30% డిసప్పాయింట్ చేసినా కూడా హైప్ అనేది ఏమాత్రం తగ్గలేదు. అలాగే సెకండ్ ట్రైలర్ కూడా రాబోతుందని విన్నాం. త్వరగా ఆ ట్రైలర్ కూడా వస్తే బాగుంటుంది. ఓకే, ఫైనల్ గా దేవరా మూవీ హిట్ అయ్యి ఆచార్య మూవీని అందరినీ మర్చిపోయేలా చేస్తారేమో చూడాలి కొరటాల శివ గారు.